హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఈ మధ్యకాలంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు చాలామందికి షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. అసలు ఈ షోకాజ్ నోటీసులకి సంబంధించి పూర్వాపరాలు ఏమిటనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ఈ ఛానల్లో మరిన్ని మంచి వీడియోలు పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక సబ్జెక్ట్లోకి వెళ్తే, ఈ మధ్యకాలంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి చాలా ఎక్కువగా రిఫండ్ క్లెయిమ్లు రావడం జరిగింది. ఈ రిఫండ్ క్లెయిమ్లు ఎందుకు ఇంత ఎక్కువగా వస్తున్నాయని వాళ్ళు విచారించడం జరిగింది. దీనిలో వాళ్ళకి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలియవచ్చాయి. దానితో వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ విషయాలు ఏంటంటే, మనకి చాలామందికి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారికి దీని మీద ఒక అవగాహన ఉండే ఉంటుంది. మన దేశంలో చాలా ట్రస్టులు ఉన్నాయి, అదేవిధంగా రాజకీయ పార్టీలు ఉన్నాయి. వీటికి ఇచ్చిన విరాళాలు, అదేవిధంగా ఈ ట్రస్టులకి ఇస్తున్న విరాళాల మీద ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. కాకపోతే ఈ ట్రస్టులు అనేవి కొన్ని అవినీతికరమైన ట్రస్టులు ఉన్నాయి. అవి ఏం చేస్తాయంటే, ఈ ట్యాక్స్ పేయర్స్ నుంచి ఏదో 1000-2000 తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి 10 లక్షలు 15 లక్షలు తీసుకున్నట్టు వాళ్ళకి రిసీట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్లో రిఫండ్కి క్లెయిమ్ చేయడం జరుగుతుంది. మేము 10 లక్షలు ఫలానా ట్రస్ట్కి ఇచ్చాము, దీని మీద ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది కాబట్టి మాకు దీని మీద సరైన యాక్షన్ తీసుకోమని వాళ్ళు క్లెయిమ్లు చేయడం జరుగుతుంది. ఇదే విధంగా మన దేశంలో చాలా పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. దీంట్లో చాలా వరకు బోగస్ పార్టీలు కూడా ఉన్నాయి. వాటికి ఏ విధమైన రికగ్నేషను ఉండదు. కాకపోతే వారు విరాళాలు తీసుకున్నట్టు ఈ ట్యాక్స్ పేయర్స్ చూపించి దానికి రిఫండ్ క్లెయిములని చేసుకోవడం జరుగుతుంది. దీని మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి అనుమానం వచ్చి అటువంటి ట్రాన్సాక్షన్లన్నింటినీ కనిపెట్టి వాళ్ళందరికీ ప్రస్తుతం ఈ నోటీసులు జారీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఎవరైనా చేస్తే భవిష్యత్తులో వారికి తప్పకుండా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు రావడం జరుగుతుంది. దానికి సంబంధించిన యాక్షన్లు కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఇకనైనా సరే వాటిని పూర్తిగా నిలిపివేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ట్యాక్స్లు కడతారని ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.